హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిట్టి చిట్టి పప్పు బిళ్ళలు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. కప్పు శనగపప్పు తీసుకొని ఒకసారి కడిగేసి 2 కప్పుల నీళ్లు పోసి పెట్టాను. 2.5 గంటలు నానబెట్టాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడుతున్నాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను. 6 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి వేసాను, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 ఇంచ్ అల్లం ముక్కలు, ఒక రెబ్బ ఎల్లిపాయ, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇలా వీటిని గ్రైండ్ చేశాను. 3 పచ్చిమిర్చి వేస్తున్నాను, కొద్దిగా కరివేపాకు, 3 స్పూన్ల సజ్జపిండి కంపల్సరీ వేయాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది దీంతో. ఒక పించ్ గరం మసాలా, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ మిక్చర్ని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు పప్పును మిక్సీ జార్లో వేసాను, నీళ్లు తీసేసాను. ఈ నీళ్ళని మనము చారులోకి కానీ, కూరల్లోకి కానీ, పప్పులోకి కానీ వాడుకోవచ్చండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను. ఇక్కడ నేను పప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఇందులో వేసేస్తున్నాను. 1 లవంగం మెత్తగా నూరేసి కొద్దిగా నీళ్లు పోసాను, దీంట్లో వేసేస్తున్నాను. కొద్దిగా పాలకూర తరుగు, కొంచెం పుదీనా, కొత్తిమీర తరుగు వేసాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. ఇలా గట్టిగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1 పించు వంట సోడా వేసాను. ఈ పిండిని పొడి పొడిగా కలుపుకొని ఇలా వేడెక్కిన నూనెలో ఇలా వేస్తున్నాను. చేత్తోనే ఇలా ఒత్తుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను. వీటిని పెద్ద సైజు బిళ్ళల్లాగా కూడా పాలిథిన్ కవర్ మీద పెట్టి ఒత్తుకోవచ్చండి. క్రిస్పీగా కావాలంటే బియ్యం పిండి ఎక్కువగా వేయాలి, కొంచెం ఆయిల్ వేయాలి పిండి కలిపేటప్పుడు, ఇంకా సన్నగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయాయండి, తీసేస్తున్నాను. చూసారు కదా, ఈ చిట్టి చిట్టి పప్పు బిళ్ళలు ఎంత ఈజీగా, ఎంత టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా తొందరగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.